నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ పెళ్ళైంది కానీ ఎపిసోడ్ 2. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్తే, కిటికీలో నుండి బయటికి చూస్తున్న హరి దివ్య అడుగుల అలికిడికి వెనక్కి తిరిగి చూశాడు. స్కై బ్లూ కలర్ చీర, అదే కలర్ జాకెట్ వేసుకుని స్టైల్గా రెడీ అయ్యి ముచ్చటగా కనిపిస్తుంది. మెడలో గ్రీన్ స్టోన్ సింపుల్ నెక్లెస్ మెరిసిపోతుంది. అది ఆమె బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు హరి. నేను చూడగా ఎప్పుడు పెట్టుకునలేదు అనుకున్నాడు కసిగా మనసులో. ఆమెను కొన్ని క్షణాలు నకశిక పర్యంతం చూశాడు. 5.5 అడుగుల ఆమె సుందర రూపాన్ని చూసి అతని కళ్ళు మెరుస్తున్నాయి కానీ పెదవులు నవ్వడం లేదు. దివ్య గదిలో డోర్కి జారబడుతూ, ఎప్పుడొచ్చారు? చాలాసేపైందా? భోజనం చేశారా అని అడిగింది. అతనేం మాట్లాడలేదు. ప్రయాణం బాగా జరిగిందా? ఆ కాంట్రాక్ట్ విన్నయ్యారా అని అడిగింది. ముభావంగా అన్నాడు అతని మొహంలోకి బెరుగ్గా చూస్తూ. సారీ హరి, నువ్వు వచ్చేసరికి ఉండడానికి కుదరలేదు. మాలతో వస్తానని మాటిచ్చాను అని చెప్పి సూటిగా చూస్తున్న హరి కళ్ళలోకి చూడలేక కళ్ళు దించేసుకుంది. హరి కోపంగా చూస్తూ కిటికీ దగ్గర నుంచి వచ్చి ఆమెకెదురుగా నిలబడ్డాడు. మంగమ్మ నీ కోసం ప్రత్యేకంగా వండుతున్నానని చెప్పిందిలే, భోజనమైందా? కాస్త నవ్వుతూ అడిగింది దివ్య. మంగమ్మ సంగతి ఎందుకు ఇప్పుడు? భోజనం ఎవరు పెడితేనే తినడమే ముఖ్యం కోపంగా అన్నాడు. అదేమిటి హరి అంది ఏమనాలో తెలియక. అదేమిటి హరి ఆమె మాట ఆమెకి అప్పగిస్తూ మరింత దగ్గరగా జరిగి, ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో వెళ్ళావు అని అనడంతో దివ్య భయంతో గుటికలు మింగింది. మంగమ్మ చెప్పలేదు వినిపించినంత నెమ్మదిగా అడిగింది. మంగమ్మ కాదు నాకు చెప్పవలసింది నువ్వు. సంతోష్ వచ్చాడు ప్రేమను తీసుకొని, వారితో ఎగ్జిబిషన్కి వెళ్ళాను అతని మొహంలోకి చూస్తూ నెమ్మదిగా చెప్పింది దివ్య. ఎంత ధైర్యం నీకు? అలా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు అంటూ ఆమె భుజాలు పట్టుకున్నాడు చెయ్యి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ. నేనేం తప్పు చేశాను అంది ఆమె. తప్పు చేశానంటావేం? నువ్వు నా భార్యవి, అది మర్చిపోకు. వాడు నిన్ను పెళ్లాడతానని ముఖం చాటేసిన దొంగ విధవ, తెలిసిందా? కోపంగా అన్నాడు. లక్ష్మి చేతికున్న ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుతూ తల వంచుకుని నిలబడింది. ఏమి ఆలోచిస్తుంది అనేది అర్థం కాలేదు హరికి. ఆ మాటేమిటి హరి? ఊళ్ళో నువ్వెవరితో తిరిగినా తప్పులేదా? పేపర్లో మీ ఫోటోలు పడ్డా పర్వాలేదు అంటే నీ ఉద్దేశం నేను ఎవరితోనో పార్టీకి వెళ్ళాను కనుక నువ్వు వెళ్తావా? అలా అని కాదు. అయినా నేను ఒక్కదాన్నేం వెళ్ళలేదే. నాకు మనసు లేదనుకున్నావా? నా ఫ్రెండ్స్ అంతా నువ్వు నన్ను కేర్ చేయకుండా ఎవరితో తిరుగుతున్నావని నా మీద జాలి పడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందనుకున్నావా? హరి బిత్తరపోయాడు. అంటే నేనేం చేస్తే అది నువ్వు చేయడం తప్పు కాదంటావా? విస్తుపోయి అడిగాడు. లేదు, నేను ఇలా చేయలేను, అది నీకు తెలుసు. నేను నీలాంటి దాన్ని కాను. నాకు కోరికలు ఉండొచ్చు కానీ పశువుల ఆ కోరికలు తీర్చుకోవాలని ఎగబడను నేను నీలాగా. నాలాగా? వింతగా అడిగాడు హరి. ఆమె సిగ్గుతో మొహం దించుకుంది. నువ్వేమైతే నాకేం? పెదవి కొరుక్కుంటూ వస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టి, నా ప్రవర్తనని నువ్వేం శంకించనక్కర్లేదు, నీకు ఆ భయమే అక్కర్లేదు. నేను ఈ నరకంలో ఇంకెంతో కాలం ఉండలేను. నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాకింకా ఎవరు మాట్లాడే మనుషులే ఉండకూడదా? ఉండొచ్చు, కానీ నీ కష్టకాలంలో వాళ్ళంతా ఏమైపోయారో జ్ఞాపకం లేదా అడిగాడు గొంతు రెట్టించి. చెంపపెట్టు పెట్టినట్టు తుల్లి పడిందా మాటకి ఆమె. నిజమే కదా, మీ నాన్న పోయాక వారిలో ఒక్కరూ నిన్ను దరిచేరనివ్వలేదు, హెల్ప్ అడుగుతావేమో అని. సరే, పద్ధతి లేనివాడినంటావు, నేను మూర్ఖుని అంటావు, అంతేగా? నేను ఆ సంతోష్ గాడిలాగా గాలికోడిలాగా ప్రవర్తిస్తే భరించగలవా? నువ్వు భరించినా నేనలా ప్రవర్తించలేను. సంతోష్ మర్యాదస్తుడు అంది దివ్య మెల్లిగా. ఏడ్చాడు. పెళ్ళైన అమ్మాయిని ఆమె భర్త ఇంట్లో లేని టైంలో వచ్చి పలకరించేవాడు మర్యాదస్తుడు ఎలా అవుతాడు? అతను ఒక్కడే రాలేదు, కజిన్ కూడా వచ్చింది. నేనున్నప్పుడు రాలేదే. నేను నీతో వాదించలేను, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ గది దాటబోయింది దివ్య. అడ్డంగా వచ్చి నిలబడ్డాడు హరి. అలా వెళ్ళిపోతే ఎలా? నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను. మనం ఇలా మాట్లాడుకునే కంటే మాట్లాడుకోకుండా ఉండడం బెటర్ అంది ఉక్రోషంగా. నేను వచ్చే టైంకి నువ్వు ఇంట్లో ఉండుంటే ఇలాంటి మాటలకి అవకాశం ఉండేది కాదేమో, ఆలోచించావా? నేను అలసిపోయాను, ఇక మార్నింగ్ చూద్దాంలే. తాగిన వాడిలా వాదించి ప్రయోజనం ఏమిటి అని అంటూ విసురుగా 2 అడుగులు వేసింది దివ్య. ఏమిటన్నావు? తాగానా? మై గాడ్ దివ్య, నా ప్రవర్తనకి నేను తాగితే నువ్వు చూడలేవు బాధగా అన్నాడు హరి. నాకు చూడాలని లేదు. పోనీలే, నీకోసం
ఏం తెచ్చానోనైనా అడగవే? కోపం కంట్రోల్ చేసుకుని వీలైనంత కూల్గా అడిగాడు. నాకు కావలసినవి అవేగా. నన్ను పెళ్లి చేసుకున్నది నీ సుఖం కోసం, నా సుఖం కోసం కాదు. క్షణం పాటు దివ్య అతని మొహంలోకి కోపంగా చూసింది. పిడికిల్లి బిగించి వస్తున్న కోపాన్ని ఆపుకుంది. మరుక్షణం విసురుగా తన గదిలోకి వెళ్ళి డోర్ మూసి గడియ పెట్టుకుంది. వెళ్తున్న ఆమె వైపు కోపంగా చూసి మరుక్షణం విసురుగా తలుపు మూసుకున్నాడు. చేతకాని కోపం, తీరని కోరికలు అతని దాదాపు పిచ్చివాణి చేస్తున్నాయి. బాటిల్ తీశాడు. ఫుల్ బాటిల్ ఖాళీ అయింది. ఒళ్ళు తెలియకుండా మంచానికి అడ్డంగా పడిపోయాడు. అతని రూంలోని లైట్ వెలగడం చూసి మంగమ్మ రాముని లేపింది. రాములు చడి చప్పుడు చేయక హరి గదిలోకి వెళ్ళి చూశాడు. తాగిన మత్తులో పడుకుని ఉన్న హరిని చూసి రాములు గుండెలు తరుక్కుపోయాయి. నీకిదే రాత బాబు. నీ మనసున్న చోట పెళ్ళాడి ఇదే నాటకం. దివ్యమ్మకి నీ మనసు చెప్పి సంసారం కుదుటపరుచుకోక ఎందుకయ్యా ఇలా పచ్చడి జీవితం నీలపాలు చేసుకుంటున్నావు అనుకుంటూ సీసా తీసి గ్లాస్ తీశాడు. తినకుండా వదిలిన ట్రే బయట పెట్టి హరిని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నైట్ లైట్ వేసి డోర్ దగ్గరగా వేసి కిందకి నడిచాడు రాములు. వాడి గుండెలాగే అడుగులు భారంగా పడుతున్నాయి. తన కళ్ళ ముందే హరి ఇలా కృంగడం చూడలేకపోతున్నాడు వాడు. దివ్య పడుకుందన్న మాటే కానీ ఆమెకు నిద్ర అస్సలు పట్టట్లేదు. ఎడతెగని ఆలోచనలు ఆమె మైండ్లో సుడులు తిరుగుతూ ఉన్నాయి. హరి ఇంట్లో ఉండే రోజులు చాలా తక్కువ. బిజినెస్ అంటూ ఎప్పుడు ఏదో ఒక ప్లేస్కి తిరుగుతూనే ఉంటాడు. తనని తీసుకువెళ్తా అని అతను అడగడు. వెళ్తానని తను అనదు. తనంటే ఇష్టం ఇంట్రెస్ట్ లేకని ఊళ్ళు తిరుగుతూ ఉన్నాడు అని తనలో తానే ఊహించుకుని మదన పడుతూ ఉంటుంది. దానికి తోడు తనకి తెలిసిన వాళ్ళు కూడా హరికి అఫైర్స్ ఉన్నాయని చెప్పడంతో అదే నిజం అనుకుని అతనిపై కోపం పెంచుకుని దూరంగా ఉంటుంది. బోర్లా పడుకుని జుట్టుని వేళ్లతో తిప్పుతూ ఆలోచిస్తూ ఉంది దివ్య. హరి ఈసారి తిరిగి వచ్చిన దగ్గర నుంచి చాలా మారిపోయినట్లు అనిపించసాగింది. ఏమైంది? నేనేం చేయకుండానే మారాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పట్టించుకునేవాడు కాదు. ఈరోజేమో అంతలా సీరియస్ అయ్యారు. ఎందుకిలా మనసులో అనుకుంటూ భారంగా కళ్ళు మూసుకుంది. ఈరోజు జరిగిన రభసతో ఇద్దరు శత్రువుల్లాగా మసలడం ప్రారంభించారు. వాతావరణం ఇంత దారుణంగా తయారవడం రాములకి మరీ బాధగా ఉంది. ఎక్కువ సమయం ఇల్లు వదిలి ఆఫీస్లోనే గడిపేస్తున్న హరి మనసులో దేనికో చాలా బాధపడిపోతున్నాడని వాడి నమ్మకం. వారం రోజుల తర్వాత రెడీ అయ్యి మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఉంది దివ్య. బానే ఉన్నానుగా. బానే ఏంటి, అందంగా ఉన్నాను. అయినా నన్ను పట్టించుకోరేం? బాధగా మూలిగింది దివ్య హృదయం. అయ్యగారు రెడీ అయితే రమ్మంటున్నారమ్మా అంది మంగమ్మ. కాస్త తలుపు తోసి ముఖం మట్టుకు లోపలికి పెట్టి వచ్చేస్తున్నా అంది దివ్య. ఎంత అందం ఉంటే ఏం లాభం? నిట్టూర్చుకుంటూ వెళ్ళిపోయింది మంగమ్మ. ఏమైంది నాకు? ఎందుకు తన గురించి పదే పదే ఆలోచిస్తున్నాను? అతనిలో లాగే నాలోనూ ఏదైనా మార్పు వచ్చేస్తుందా అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుని గబగబా మెట్లు దిగి కిందకొచ్చేసింది. హరి ఈసారి వెళ్ళి రావడానికి ముందు ఇద్దరు కబుర్లైనా చెప్పుకుంటూ ఉండేవారు. తమ గురించి కాకపోయినా వ్యాపారం గురించైనా ఉత్సాహంగా మాట్లాడుకునేవాళ్ళు. మరీ ఇంత దారుణంగా ఎప్పుడూ అనిపించలేదు. ఇదంతా నా తప్పేనా లేక కాదా, ఇంకేదైనా ఉందా అని తనలో తానే ప్రశ్నించుకుంది దివ్య. నాకు తెలిసిన కొద్ది మందిలో సంతోష్ ఒకడు, నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. తనకి నచ్చినంత మాత్రాన ఇంత అనుమానించేలా ప్రవర్తించాలా అనుకుంటూ హరి నిల్చున్న చోటుకి వస్తూ నేను రెడీ అంది. విసురుగా వెనక్కి తిరిగాడు అతను. ఆమెను చూసిన అతని కళ్ళు ఒక్క క్షణం మెరిసి మామూలైపోయాయి. అతను ఎవరెవరితో ఎక్కడికెళ్ళింది, ఎవరెవరితో ఎంత జోక్స్ వేస్తూ మాట్లాడేది అతని ఫ్రెండ్సే చెప్తుంటే నాకెలా ఉంటుంది? ఇంత అందగాడు ఆడవాళ్ళు వెంటపడకుండా ఉంటారా? అందులోనూ అతను తిరిగేది అలాంటి హై సొసైటీ. చూడు ఇలా చూస్తాడు అమాయకంగా. దెబ్బతిన్నట్టు అనుకుంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆడవాళ్ళంటే చాలా నిర్లక్ష్యం హరికి. మళ్ళీ తిరిగైనా చూడడు. మీకు తెలుసా మిస్సెస్ హరి అని కబుర్లాడే అతని ఫ్రెండ్స్ అతని ముందేం అనరు కాబోలు. చేతిలో బ్యాగ్ను ఇబ్బందిగా పట్టుకుంటూ వెళ్దామా అంది. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళవలసి వచ్చింది. బిజినెస్కి సంబంధించిన పార్టీ ఉంది స్టార్ హోటల్లో. నేను ఇంత అందంగా లేకపోతే నన్ను అసలు పెళ్ళాడేవాడు కాదు హరి. అతనికి అతని గౌరవానికి, అంతస్తుకి, ఐశ్వర్యానికి తగిన భార్య కావాలి, పెళ్ళం కాదు. విసుగనిపించింది దివ్యకి ఈ స్థితి. నాకేమైంది ఈరోజు?
ఇన్నాళ్ళు లేనిది, ఎన్నడూ ఎదురు చూడండి దేనికో మనసు ఆరాటపడడం ఎందుకో అర్థం కావడం లేదు ఆమెకు. కారు ఎక్కబోయేవాడల్లా వెనక్కి తిరిగి సూట్ పాకెట్లో చేయి పెట్టి ఒక చిన్న బాక్స్ తీసి ఆమె ముందుంచి, నీకోసం తెచ్చాను అన్నాడు. దివ్య మారు మాట్లాడక అందుకొని తెరిచి చూస్తే అందమైన నెక్లెస్ వెల్వెట్ మీద అందంగా పరుచుకుని ఉంది. చూస్తే చాలా ఎక్స్పెన్సివ్లా అనిపించింది. లైట్ వెలుగులో డైమండ్స్ నిప్పురవ్వలు వెదజల్లినట్టు ఆమె ముఖం మీద వెలుగులు వెలిజిమ్మాయి. చాలా బాగుంది, థ్యాంక్స్ అంటూ నెక్లెస్ టేబుల్ మీద పెట్టి మెల్లో పెట్టుకున్న నెక్లెస్ తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని కొత్త నెక్లెస్ పెట్టుకుంది. కానీ వెనుక హుక్కు సరిగ్గా అమరడం లేదు. కొంచెం పెట్టవా అంటూ వెనక్కి తిరిగి అతనికి దగ్గరగా నిలబడింది. హుక్ పెడుతుంటే తాకనట్టున్నాయి ఆమె మెడ మీద అతని మునివేళ్ళు. ఒళ్ళు వేడెక్కినట్టయింది దివ్యకి. కానీ కలిగిన ఉద్వేగాన్ని అణిచివేస్తూ నెక్లెస్ ఓసారి చేతితో తడిమి చూసుకుంది. చాలా బాగుంది అంటూ. నీకంటేనా? నువ్వు ఈ చీరలో ఇంత అందంగా ఉన్నావో తెలుసా? నీకు తెలిసే ఉంటుందనుకో అన్నాడు కాస్త తేలికగా నవ్వడానికి ప్రయత్నిస్తూ. అయినా కూడా ఎవరైనా మళ్ళీ మళ్ళీ ఆ సంగతి చెప్తుంటే బాగానే ఉంటుంది అంది దివ్య నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఇంకా ఆలస్యం దేనికి, వెళ్దామా అంది. అలా అతని ఎదుట నిలబడి చూస్తుంటే ఆమెకిప్పుడు బాధగా ఉంది. ఎంతో అందంగా ఉండే హరి ఇంత రాతి హృదయం కలిగి ఉంటాడని ఎవరూ అనుకోరు. పట్టిన పట్టు వదలని మొండితనమే అతని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిందని అంతా అనుకుంటారు. కానీ ఈ పట్టుదలలు అతను కాస్త మానవత్వం మరిచాడా అనిపించక మానదు దివ్యకి. లేకపోతే మామయ్య కూతుర్ని పెళ్లాడి కూడా ఆమెని ఓ బొమ్మల అలంకరణ వస్తువుగా చూస్తున్నాడే కానీ సజీవ వ్యక్తిలా చూడలేదిన్నాళ్ళు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. అందరిలా మనం ఎందుకు ఉండకూడదు? నేను నీ భార్యని, నీ మీద నాకు హక్కు లేదా అని అరిచి ఏడిచి పీడించి అడగాలని అనుకుంటూ ఉంటుందప్పుడప్పుడు. అలాంటప్పుడే అతనికి కోపం తెప్పించే పని కావాలని చేయాలనిపిస్తుంది దివ్యకి. ఏమిటి అంత తీవ్రంగా చూస్తున్నావు నాకేసి అడిగాడు కాస్త వ్యంగ్యంగా. తత్తరపడి చూపు మళ్లించుకుంది దివ్య. పర్వాలేదు, ఏమనుకుంటున్నావో చెప్పు ఆమె చెయ్యి అందుకుంటూ అడిగాడు. ఈ మధ్య అతని ఇలాంటి చిన్న చేష్టలు కూడా సహించలేకపోతుంది దివ్య. అతని చేయి తగిలితే ఆమె రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సంగతి హరి గ్రహిస్తే మరీ లోకువ చేస్తాడని ఆమె భయం. ఈ కంటికి తెలియని మార్పు, స్పర్శకే తెలియని మార్పు హరి గ్రహించకపోలేదు. అయితే ఏదో వంకన ఆమెను తాకి ఆమె అలజడి గమనిస్తూ ఉన్నాడు. మూతి ముడుచుకుని చూస్తున్న దివ్య హరి ఒక్కసారిగా తన మీదకు వంగేసరికి తుల్లిపడి వెనక్కి వంగి కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంది అతని వైపు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హరి దివ్యల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారి మధ్య అనుమానాలు అపార్థాలు తొలగిపోతాయా? ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.